మహిళ ఒక కుటుంబానికి మాత్రమే కాదు, సమాజానికి కూడా మార్గదర్శి. అండ్ మహిళ అంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్. అందుకే మహిళలు అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ వచ్చిన మహిళా శక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇలా మీ అందరినీ కలవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళల పార్టీ. సో మహిళల కోసం ఈ రాష్ట్రంలో ఎవ్వరూ ఇవ్వనంత ప్రాధాన్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు మన అందరికీ ఇవ్వటం మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరిని కూడా తన కుటుంబ సభ్యురాల్లాగా, అక్కగా, చెల్లిగా, తల్లిగా, అమ్మమ్మగా, వారి ఏజుల్ని బట్టి వాళ్ళందరినీ కూడా ఎంత అభిమానంగా ఆయన ఆహ్వానించడం కానీ, పలకరించడం కానీ, వారికి తగ్గట్టుగా అటు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో, పదవుల్లో, ఇలా పార్టీలో ఏ విధంగా స్థానాన్ని కల్పించడమే కాకుండా మహిళా సాధికారత దిశగా చేతులు పట్టి నడిపించిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని గర్వంగా నేను చెప్పగలను. నిజంగా మిగతా పార్టీల్లో మీరు చూస్తే ఒక మహిళ నాయకురాలుగా ఎదగాలి అంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాలి, ఎన్నో కష్టాలు పడాలి. అయినా కూడా ఎదగటం చాలా కష్టం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత వేగంగా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు మహిళలు వాళ్ళ తెలివితేటలు కానీ, వాళ్ళ ధైర్య సాహసాలతో, వారి వాక్చాతుర్యంతో ఎంతోమంది ఈరోజు పెద్ద పెద్ద స్థానాల్లో మరి మీరందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. దాంట్లో నా పేరే ఫస్ట్ నేను చెప్పుకోగలను. ఎందుకంటే నేను తెలుగుదేశంలో దాదాపుగా 10 సంవత్సరాలు కష్టపడి పనిచేశాను. టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడు నా క్రేజ్ కానీ, నా ఎనర్జీ కానీ రాష్ట్రం మొత్తం కంబైన్ 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన తర్వాత పదవి ఇవ్వాలన్నా, గుర్తింపు ఇవ్వాలన్నా తొక్కేసే పరిస్థితి. ఎమ్మెల్యే కూడా కానీకుండా చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు నా వాక్చాతుర్యం కానీ, నా ధైర్య సాహసాల్ని ఆయన మెచ్చుకొని అలంకారప్రాయం కాదు, నువ్వు చేయగలవు అని చెప్పి నాకు ఇచ్చి, ఆ తర్వాత మంత్రిగా నాకు టూరిజం కానీ, స్పోర్ట్స్ కానీ, కల్చరల్ మినిస్టర్ని చేసి నా మీద నమ్మకాన్ని ఉంచి ఈరోజు నేను ఒక నాయకురాలిగా ఎదిగే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం నా జీవితంలో ఆయన నేను ఎప్పుడూ కూడా మర్చిపోలేను. జీవితాంతం కృతజ్ఞతగా ఉంటానని కూడా మీ అందరి సందర్భంగా మీ అందరి ముందు చెప్తున్నా. ఎందుకంటే మీరు కూడా మా స్థాయికి వచ్చేదానికి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే. ఎందుకంటే కష్టపడే వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి, పార్టీ కోసం, ప్రజల కోసం మనసు పెట్టి పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా స్థానం జగనన్న కల్పిస్తారు. దానికి రెండవ నిదర్శనం నా పక్కనున్న వరద కళ్యాణి గారు. తను కూడా ఊరికే వచ్చేయలేదు, చాలా కష్టపడి 2009 నుంచి పాలిటిక్స్లో ఉన్నారు. ఆ తర్వాత నేను మహిళా అధ్యక్షురాలు అయ్యాక మా మహిళా కమిటీలో జనరల్ సెక్రటరీగా నమ్మకంతో 3 జిల్లాలు అప్పగించాను. వైజాగ్, విజయనగరము, శ్రీకాకుళం 3 జిల్లాల్లో నేను ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ముందుకు వెళ్ళింది. సో అప్పటి నుంచే ఆమె కష్టపడి పనిచేసే తీరు, పార్టీ కోసం ఆమె ధైర్యంగా నిలబడిన తీరు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇస్తే అది అలంకారప్రాయం కాదు, ఇది ఒక ఆయుధం అని చెప్పి ఎమ్మెల్సీ పదవిని బాధ్యతగా తీసుకొని ఈరోజు చెడు కూడా ఆడేస్తుంది శాసన మండలిలో. నిజంగా నాకు చాలా చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే ఒక అమాయకంగా చాలా సైలెంట్గా ఉండే వరద కళ్యాణి ఈరోజు ధైర్యంగా ఎదురుగా ఎవరున్నారని కూడా పట్టించుకోకుండా, తగ్గేదే లేదన్నట్టు ఏ ఇష్యూ ఉన్నా కూడా తను మాట్లాడే తీరు నిజంగా నాకు చాలా ముచ్చటేసింది. అలా మీరు తీసుకుంటే ఇక్కడ చాలామంది ఉన్నారు. చాలామంది మన ఉప్పాల హారిక గారు కూడా ఒక జడ్పీ చైర్మన్గా మా అందరికన్నా గొప్ప స్థాయి. యాక్చువల్గా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరికీ హెడ్ లాగా ఉంటారు జడ్పీ చైర్మన్ అంటే. సో రిజర్వేషన్ ఉంటేనే మహిళలకు ఇవ్వటం కష్టం. మహిళా రిజర్వేషన్ లేని చోట కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పెద్ద పెద్ద పదవుల్ని మహిళల మీద నమ్మకంతో మనకి అందించిన జగనన్నని
మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మన మీద ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ప్రజలు మనని ఓడించలేదు. ఈరోజు ఈవీఎంల మ్యానిపులేషన్ చాలా ఉంది అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. సో మనం తెలుసుకోవాల్సింది, ప్రజల్ని తన సొంత మనుషులుగా ప్రేమించి కులం, మతం, ప్రాంతం చూడకుండా ప్రతి మహిళకి మంచి చేయాలి అన్న ఉద్దేశంతో సంక్షేమ పథకాలు కానీ, ఇళ్ల పట్టాలు ఇళ్ళు కట్టించడం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అలాగే పదవులు కానీ, ఆల్మోస్ట్ ఓటర్లు ఈక్వల్గా ఉన్నాం కాబట్టి మగవాళ్ళకి అవకాశాల్లో కూడా మనకి ఈక్వల్గా అందించిన ఘనత జగనన్నకే దక్కింది. మరి అలాంటి జగనన్నని ఈరోజు మనం కూడా కులం, మతం, ప్రాంతం ఏది కూడా తేడా లేకుండా ప్రతి మహిళ కూడా ఒక శక్తిగా, ఒక టీం వర్క్గా ఫామ్ అయ్యి మనం జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ మహిళా దినోత్సవం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మహిళలకి ఏం మంచి జరిగింది అనే దాని మీద బేరీజు వేసుకుంటే ప్రతి మహిళ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విధానం చూసి పాలిచ్చే ఆవును వదులుకొని ఎగిసెగిసి దాన్నే దొన్నపోతం తెచ్చుకున్నామని ప్రతి మహిళ ఫీల్ అవుతుంది. 20 నెలల్లోనే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి పడేద్దామా అని ప్రతి మహిళ కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళా సాధికారక పాలన మనకు అందిస్తే, చంద్రబాబు నాయుడు కూటమి పరిపాలన ఏమిచ్చింది? నారావారి నరకాసుర పాలన ఇచ్చింది. ఈరోజు రాష్ట్రంలో చూస్తే మనకి గౌరవం లేదు, ముఖ్యంగా రక్షణ లేదు. ఈరోజు ఒక హోంమంత్రి మహిళ అయ్యుండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ఆమె హోంమంత్రి పదవి తప్ప అన్నీ చేస్తుంది. ఆటలాడుతుంది, పాటలు పాడుతుంది, డాన్స్ వేస్తుంది, అని కూతలు పెడుతుంది. అమ్మ, నీకు ఇచ్చిన పదవి హోంమంత్రి అమ్మా, ఆడవాళ్ళకి రక్షణ కల్పించమ్మా. ఎవరైనా తప్పు చేస్తే వాడు ఎవడైనా కూడా వాడిని శిక్షిస్తే రెండో తప్పు అనేది జరగదు అంటే దానికి ఆమెకు టైం లేదు. అలా అంటే ఇంకో ఆమె మంత్రి ఉంది. ఆ మంత్రి పిఏ మీకు ఉద్యోగం ఇప్పిస్తాను, నాతో వస్తావా అని చెప్పి ఆడవాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తుంటే ఆ మంత్రి పట్టించుకోకుండా జీవితాలు నాశనం అవుతుంటే చూస్తుంది. ఇంకో ఆవిడ ఉంది, సవిత, అనిత, సవిత, సంధ్యారాణి, 3 ఎస్లు. ఎస్. సో ఈ ముగ్గురు మంత్రులు అవ్వటం మహిళలుగా మన దురదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళా మంత్రులు ఉంటే మహిళలకి సంక్షేమాన్ని అందించాలి, మహిళకి భద్రతను అందించాలి, మహిళకి రక్షణ కల్పించాలి, మహిళా సాధికారత దిశగా పనిచేయాలి. అలా చేయని ప్రభుత్వాన్ని నిలదీయాలి. అది వదిలేసి ఈరోజు టింగు రంగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని ఈ మంత్రులు మహిళా దినోత్సవ వేడుకలు అంటూ ఈరోజు ఒక డ్రామా చేస్తున్నారు. మీరు అందరూ చూస్తారు. అసలు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి, అనితకి, సవితకి, సంధ్యారానికి మహిళా దినోత్సవ వేడుకలు జరిపే అర్హత ఉందా అని అడుగుతున్నా. ఎంత సిగ్గుచేటు చెప్పండి. ఈరోజు రాష్ట్రంలో 6 ఏళ్ల అమ్మాయి నుంచి 60 ఏళ్ల ముసలిదాన్ని వరకు రేప్ చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి లొంగ తీసుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంటే ఈరోజు ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో ఆ మహిళల మీద కేసులు పెడుతున్నారు తప్ప, తప్పు చేసినా తప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టకుండా వాళ్ళకి మళ్ళీ కొమ్ము కాస్తున్నారు. వీళ్ళ మహిళా దినోత్సవం చేసి మహిళలకి మంచి చేస్తామని చెప్తే ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు నమ్ముతారా? ఈరోజు అధికారంలోకి వస్తే కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా మహిళలందరికీ మంచి చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికన్నా డబుల్గా ఇస్తామని చెప్పారు కూటమి ప్రభుత్వం. ఇచ్చారా? ఈరోజు కులం, మతం, పార్టీ చూడకుండా
మన పార్టీ అయినా వాళ్ళ పార్టీ అయినా అందరినీ వెన్నుపోటు పొడిచేయటమే. వెన్నతో పెట్టిన విద్య చంద్రబాబు నాయుడికి. నిజమే కాదా? సో ఈరోజు మననే కాదు, అటు బీజేపీ మహిళల్ని, తెలుగుదేశం పార్టీ మహిళల్ని, జనసేన మహిళల్ని కూడా వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కింది. అలాంటోడు ఈరోజు మహిళా దినోత్సవ వేడుకలు జరుపుతున్నారు అంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. అండ్ ఇంకొకడు ఉన్నాడు, అడుక్కున్నాడు, నాకు ఒక్కసారి కొట్టేసి గెలిపిరా, ఒక్క ఛాన్స్ అని. పవన్ కళ్యాణ్ ఒక్క ఛాన్స్ ఇస్తే ఆడవాళ్ళ తలరాతలు మార్చేస్తా, కనిపించకుండా పోయిన 30,000 మంది ఆడవాళ్ళని తీసుకొచ్చేస్తా, తర్వాత మన వాలంటీర్లు, నా అక్కా చెల్లెళ్ళు అందరినీ 10,000 పెంచి మిమ్మల్ని అందరినీ దీవిస్తా అన్నాడు. సుగాలి ప్రీతి పేరు చెప్పుకొని సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి కన్నీళ్లతో గెలిచిన పవన్ కళ్యాణ్ ఈరోజు అదే సుగాలి ప్రీతి తల్లి కన్నీళ్లు పెడుతున్నా అపాయింట్మెంట్ ఇవ్వకుండా, ఆ కుటుంబానికి న్యాయం చేయకుండా మోసం చేసిన వ్యక్తి. తెలుగుదేశంలో జరిగిన ఇష్యూని, సుగాలి ప్రీతి ఇష్యూని మన ప్రభుత్వంలో తీసుకొచ్చి అంత ఇష్యూ చేశాడు. ఆ కుటుంబానికి జగనన్న న్యాయం చేశాడు, కానీ పవన్ కళ్యాణ్ న్యాయం చేయలేదు. 30,000 మంది కనిపించకుండా పోయారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందని చెప్పిన వ్యక్తి 20 నెలలు అవుతుంటే 30,000 మంది కాదు 30 మందిని కూడా తీసుకురాలేదు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ పని చేయట్లేదా అని అడుగుతున్నా. ఈరోజు వాలంటీర్ అక్క చెల్లెమ్మలకు 10,000 పెంచడం దేవుడెరుగు, మొత్తానికి ఉద్యోగాన్ని పీకి రోడ్డు మీద పడేశారు. వాళ్ళు ఏడుస్తుంటే కనీసం వాళ్ళ పక్క తిరిగి కూడా చూడలేదు. ఇలాంటి వాళ్ళకి మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకునే అర్హత ఉందా అని అడుగుతున్నా. మొన్న అసెంబ్లీలో ఒక మాట మాట్లాడటం మీ అందరూ చూశారు. మన పవర్ ఏంటో చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ పవర్ 11 మంది అంటారు. పవన్ కళ్యాణ్ భలే చెప్పాడు, 11 మంది ఉన్నా 1100 మంది లాగా వీళ్ళు మాట్లాడుతున్నారు అన్నారు. సో కూటమి ప్రభుత్వం తెలుసుకోవాల్సింది, పంచ పాండవులు కూడా 5 మందే, కానీ 100 మంది కౌరవుల్ని ఎలా మట్టు కరిపించారో మన వాళ్ళందరూ కూడా జగనన్న ధైర్యంతో, జగనన్న ఇన్స్పిరేషన్తో ఎంతమంది ఉన్నామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇక్కడ అసలు విషయం. ఈరోజు మనం ఇంత ధైర్యంగా గర్వంగా ఉండడానికి కారణం ఏంటి? జగనన్న ప్రతి కుటుంబానికి, లబ్ధిదారులు అయితే చాలు, పేదవాళ్ళు అయితే చాలు, వెల్ఫేర్ కానీ, హౌసింగ్ కానీ, ఏ విధంగా ఇంటి వద్దకే వాళ్ళ అకౌంట్లకే, ఎవరింటికి పోయి ఏ లీడర్కి కూడా సలాం కొట్టాల్సిన అవసరం లేకుండా ఇచ్చాడు. అలాగే రేషన్ కానీ, మెడిసిన్స్ కానీ వారి ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వటం జరిగింది. పెన్షన్స్ వారి ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఇచ్చారా లేదా అని మళ్ళీ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఎంపీల్ని ప్రతి ఇంటికి గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా అందరినీ కూడా వెళ్ళి చూడటం జరిగింది. సో అందుకే ఈరోజు ఈవీఎంల వల్ల మనం ఓడిపోయినా మనం గ్రామాల్లోకి వెళ్తే గ్రామం మన చుట్టూ తిరుగుతుంది. మనం చేసిన మంచి వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. కానీ తెలుగుదేశం వాడికి ఈరోజు గ్రామాల్లోకి కానీ వార్డులకు వెళ్ళే ధైర్యం ఉందా? కొడతారా లేదా? అది కూడా పాత చెప్పుతో కొడతారు, కొత్త చెప్పు వేస్ట్ అని చెప్పి. సో ఈరోజు ఒక్క డెవలప్మెంట్ లేదు, ఒక్క వెల్ఫేర్ లేదు, కానీ మాటలు మాత్రం పచ్చ ఛానళ్ళు పెట్టుకొని కోటలు దాటేలాగా ఆ యాంకర్లతో మాట్లాడిస్తారు. మొన్న ఒక యాంకర్ మాట్లాడి చూసి నాకు మతిపోయింది. అసలు ఏ రేంజ్లో వాళ్ళు జాకీలు ఎత్తుతున్నారంటే చంద్రబాబు నాయుడిని ఉప ప్రధాని చేయబోతున్నారు, చంద్రబాబు నాయుడిని మోడీని దించేసి ప్రధాని చేయబోతున్నారు. వీళ్ళకి అవకాశం ఇస్తే చంద్రమండలానికి కూడా చంద్రబాబు నాయుడిని ప్రధానమంత్రిని చేసేలాగుండారు. ఆ పచ్చ ఛానళ్ళు అలా తయారయ్యాయి. ఇక్కడ సీఎం అయితేనే ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు, ఇక దేశానికి కూడా తీసుకెళ్ళి దేశం మొత్తం నాశనం చేయడానికి ఈయన తీసుకెళ్తారా? ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నాడు? మరీ విపరీతంగా అసలు పచ్చ ఛానళ్ళు విపరీత ధోరణిలో ముందుకు వెళ్ళటం చాలా దురదృష్టకరం. సో దానికే ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా మీ స్థాయిలో, మీ మండలాల్లో కానీ,
మీ జిల్లా మీ కాన్స్టిట్యూన్స్ హెడ్ క్వార్టర్స్లో కానీ లేదా జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ పదవుల్లో ఉన్న కొంతమంది కూర్చొని గట్టిగా వీటికి మనం ధీటుగా సమాధానం చెప్పాలి. లేకపోతే తినగా వేము తీయగుండు అని వాడు చెప్పే అబద్ధం చెప్పి అది నిజంలాగా జనాలు నమ్మే పరిస్థితి వస్తుంది. సో ఎప్పటికప్పుడు మేము ఎక్కడున్నా అక్కడి నుంచి మాట్లాడతాం. తను శాసనమండలిలో బయట ప్రెస్ మీట్స్ పెడుతుంది. అట్లాగే మీరు కూడా బాధ్యతగా మాట్లాడగలిగిన రోజే అది ఇండైరెక్ట్గా ఇటు పార్టీకి క్రేజ్ పెరుగుతుంది, అటు మీరు ఏ ఇష్యూ మీద అయితే మాట్లాడతారో ఆ అన్యాయమైన కుటుంబానికి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అండ్ మీరు లీడర్గా ఎదుగుతారు. సో 3 ఉంటాయి బెనిఫిట్స్ మీరు చేసే పని మీద. సో ఇది ఖచ్చితంగా మీరు అందరూ కూడా చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ఇంకోటి, ఈరోజు మీరు చూస్తే ఎమ్మెల్యేలు అంటే ఎలా తయారయ్యారు, ఎంపీలు ఎలా తయారయ్యారు, ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎంత అసహ్యంగా బిహేవ్ చేస్తున్నారు. ఇలాగే కనుక వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా చేసుంటే వాళ్ళని బ్రతకనిచ్చుంటారా? వాటి మీద ఎన్ని డిస్కషన్లు పెట్టుంటారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. సూట్లు వేసేసి వీడు ఇంటలెక్చువల్, వీడు విశ్లేషకుడు, వీడు అది, వీడు ఇదని అంతా వీళ్ళే, అంత పెయిడ్ బ్యాచే కూర్చోబెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సావగొడతారు. అదే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ చైర్మన్లు కానీ తప్పు చేస్తే ఇందులో తప్పేముంది? ఇందులో తప్పేముందంటే ఏం చెప్పాలి వాళ్ళకి? నాకు అర్థం కావట్లా. ఈరోజు అలాంటి వాడిని ఏం చేయాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించండి. ఎందుకంటే మహిళల్ని గౌరవించిన వాడిని అస్సలు సహించరు జగనన్న. అలాంటిది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలా చేస్తే నిమిషాల్లో కూడా సస్పెండ్ చేసే కార్యక్రమాలు చేస్తాం. ఇక్కడ ఏం తప్పు ఉంది అని అడుగుతున్నారు అంటే ఆ బిఆర్ నాయుడికి ఎంత అహంకారం, ఎంత పొగరు, నరాన కొవ్వెక్కి కొట్టుకుంటారని చెప్తారు చూడు, ఆ విధంగా తయారయ్యాడు. నిజంగానే లడ్డూ గురించి ఎవరైతే తప్పుగా మాట్లాడారో అందరి లెక్కలు వెంకటేశ్వర స్వామి తేల్చేస్తున్నాడు. ఏ విధంగా ఒక్కొక్కరిది తేల్చేస్తూ వచ్చారో మనం చూసాం. సో ముఖ్యంగా ఒక బాధ్యత కలిగిన చైర్మన్గా ఉండి బిఆర్ నాయుడు ఒక మహిళ గురించి ఆయన మాట్లాడతాడు. దీంట్లో తప్పేముంది, మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది, వాళ్ళ ఇంట్లో లేదు ప్రాబ్లం, మా ఇంట్లో లేదు. నువ్వు TV5 నాయుడు ఉంటే మాకు ఏం ప్రాబ్లం లేదు, మీ ఇష్టం ఎన్న సావండి. కానీ టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఇంతవరకు ఏ దేవాలయంలో కూడా ఇలాంటి చైర్మన్, ముఖ్యంగా టీటీడీ చైర్మన్గా ఉన్న వాళ్ళ మీద ఇలాంటి వీడియోస్ కానీ ఇలాంటివి వచ్చింది దాఖలాలే లేవు. సో ఈ రోజుటికైనా ఆయన్ని రిజైన్ చేయించండి అంటే చంద్రబాబు నాయుడు చెప్తేనే నేను చేస్తాను. అదే అంటున్నా, ఆ ఆడియో నాయుడు ఈ వీడియో నాయుడు ఎప్పుడు మాట్లాడుకుంటారో ఎప్పుడు చేస్తారో తెలియదు. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మనం అందరం కూడా గట్టిగా పోరాటం చేయాలి. ఇప్పుడు మేము ఒక్కరమే చేస్తే అవ్వదు. అదే కనుక మీరందరూ కూడా ఒక ప్రోగ్రాం అనుకొని జిల్లాల్లో ఎక్కడికక్కడ హైవేస్లో కూర్చొని ఇలాంటి వాడిని రిజైన్ చేయించాలి, మహిళను అవమానించడమే కాకుండా తిరుమల పవిత్రతను కూడా దెబ్బతీసే వ్యక్తి అక్కడ ఉండకూడదు అనేది మనం సీరియస్గా తీసుకెళ్ళుంటే ఈరోజు మనకి ఖచ్చితంగా బిఆర్ నాయుడిని సస్పెండ్ చేసి ఉంటారు. సో మీరు తెలుసుకోవాల్సింది, మనం గట్టిగా మాట్లాడితేనో మనం పోస్టులు చేస్తేనో సోషల్ మీడియాలో వెళ్తే మనని కేసు పెట్టి లోపల పెడతారేమో అని. ఎవరి మీద మీ మీద కానీ మా మీద కేసు పెడితే అది వాళ్ళకి ఉరితాడవుతుంది. మీరు గతంలో చూసుంటారు, నేను చేయని తప్పుకి రూల్స్కి విరుద్ధంగా కాల్మనీ సెక్స్ రాకెట్ మీద నేను ఫైట్ చేస్తుంటే నా నోరు ముయించడానికి 1 year సస్పెండ్ చేశారు. ఏమైంది? 5 ఏళ్ళు అధికారం లేకుండా పోయింది చంద్రబాబు నాయుడికి. ఈసారి కనుక మళ్ళీ మనతో పెట్టుకుంటే ఏజ్ కూడా సహకరించదు. కాబట్టి కేసులు పెడతారని ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసి కేసులు పెట్టి లోపలికి వెళ్తే బాధపడాలి, అవమానపడాలి. కానీ ప్రజల కోసం, మంచి విషయాల కోసం మనం పోరాటం చేసినప్పుడు కేసు పెడితే దానివల్ల మీకు మైలేజ్ పెరుగుతుంది, లీడర్షిప్గా మీకు ఎదుగుతుంది, అలాగే పార్టీకి కూడా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కేసు పెట్టాలి అనుకుంటే
చూశారు కదా అంబటి గారిది, ఏమీ లేని ఇష్యూని ఏ విధంగా రాద్ధాంతం చేసి తప్పు చేసిన వాళ్ళని వదిలేసి ఎలాగైతే ఆయన్ని అరెస్ట్ చేశారో అలా మనం చేయాలంటే ఎలాగైనా చేస్తారు. దానికి మీరు భయపడి కూర్చుంటే రేపొద్దున మనం గౌరవంగా తిరగలేం, మనకి రక్షణ ఉండదు. సో జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్రంలో మహిళలందరూ బాగుండాలి అంటే ఆ మహిళలకి ప్రతినిధులైన మనం అందరం కూడా ఇక్కడ రాజకీయాల్లో ఉన్న వాళ్ళం ధైర్యంగా పోరాడాలి, ధైర్యంగా మాట్లాడాలి. ఇప్పుడు పెద్ద ప్రోగ్రామ్ స్టేట్ వైడ్ అనుకో, ఒక డేట్ అనుకొని మనం అందరం కూడా కలిసి చేయొచ్చు. కానీ ఇష్యూ జరిగినప్పుడు కళ్యాణి గారే మీకు ఫోన్ చేయాలి, లేదా పార్టీ ఆఫీస్ నుంచి జిల్లా అధ్యక్షులు చేయాలని ఉండద్దు. వెంటనే మీరు ఒక పోస్ట్ ద్వారానో, అంటే సోషల్ మీడియాలో మీకు ఇన్స్టాల్ కానీ ఫేస్బుక్లు కానీ ఉంటాయి కదా, గ్రూప్స్లో కానీ అట్లా ఫస్ట్ షేర్ చేయటం, తర్వాత ఒక ప్రెస్ మీట్, తర్వాత అంత లోపల మీకు 2-3 డేస్ టైం ఉంటుంది. అంత లోపల మీరు అందరూ కూడా జిల్లాలో మాట్లాడుకొని ఒక కార్యక్రమం. స్టేట్లో ముఖ్యమైనదంటే అప్పుడు కళ్యాణి గారు కానీ పార్టీ ఆఫీస్ నుంచి కానీ చెప్పడం జరుగుతుంది. సో నాకెవరూ చెప్పలేదు, నాకు తెలీదు అనేది ఉండకూడదు రాజకీయాల్లో. ఇక్కడ ఎవ్వరు చెప్పరు, ఎవరి పోరాటం వారిదే. ఓకేనా? ఎవరి పోరాటం వారిదే. ఎవ్వరు మీకు వచ్చి ఇది చెయ్యండి, మీరు మంచి పేరు తెచ్చుకోండి, నాకన్నా ముందుకు వెళ్ళండి అని ఎవరు సలహా ఇవ్వరు. ఎవరికి వాడు ముందుండాలనుకుంటారు. ఆ రన్నింగ్ రేస్లో మీరు ముందుండాలంటే మీరు ఇనిషియేట్ తీసుకొని ఎవరో ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే, ఎందుకంటే మనకి బలం వైసీపీకి మహిళా శక్తి. జగన్ గారు ప్రతి మీటింగ్లో చెప్తారు, ప్రతి మహిళని కనిపించినప్పుడు చెప్తారు, స్టీల్ లేడీస్ వీళ్ళే నా బలం అని. సో ఆ బలాన్ని మనం నిరూపించుకోవాలి. మళ్ళీ జగనన్నని మనం గెలిపించుకుంటేనే మనం బాగుంటాం. మనని నమ్ముకున్న ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా బాగుంటారు. ఎందుకంటే ఈరోజు వెల్ఫేర్ లేదు, అమ్మఒడి లేదు, చేయూత లేదు, సున్నా వడ్డీ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, నాడు నేడు స్కూల్స్ ఆపేశారు, హౌసింగ్ ఆపేశారు. ఎంత కష్టపడుతున్నారు, ఎంత నష్టపోతున్నారు. ఒక పండగైనా చేసుకునే పరిస్థితి ఉందా మహిళలకి? మరి ఆమె చేతికి ఒక 10 పైసలు రాకపోతే ఇంట్లో ఆమె ఏం చేయగలదు? సో ఈరోజు మహిళ ఒక మంత్రిలాగా ఇంట్లో వచ్చే ప్రతి పైసాని ఆ కుటుంబం కోసం ఏ విధంగా ఖర్చు పెడుతుందో మనందరికీ తెలుసు. ఆ మహిళకి చేతికి అమౌంటే రాకుండా వెల్ఫేర్ ఇవ్వట్లేదు, ఇలాగా గ్రూప్ మనీ ఏదైతే ఉందో దానికి సున్నా వడ్డీ కూడా ఇవ్వకపోతే, ఆరోగ్యశ్రీ తీసేసి మళ్ళీ అందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి రావటం, అలాగే ఫీజు రియంబర్స్మెంటు ఇవన్నీ తీసేసి మళ్ళీ ఎడ్యుకేషన్ కూడా డబ్బులు ఖర్చు పెట్టుకొని చేయటం వల్ల ఎంత అప్పుల పాలైపోతున్నారో మీరు చూస్తున్నారు. సో 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఒకవేళ మనం చేసిన మంచి చెప్పుకునే అవకాశం లేక చాలా విషయాలు వెనక్కి వెళ్ళుండొచ్చు. ఎందుకంటే 1, 2, 100, 150 చేశారు జగనన్న. అవి చెప్పుకునే లోపల టైం అయిపోయింది. సో ఇప్పుడున్న టైంని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని, ప్రజల కోసం ఎలాగూ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు మన నాయకులు, ముఖ్యంగా మహిళల కోసం జగన్ గారు చేసిన మంచి పనులు, మహిళా సాధికారత దిశగా మనని అడుగులు వేయించిన విధానం, రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ మనం ఎదగటానికి ఆయన అందించిన చేయూత, మనం ప్రతి ఒక్కరికి తెలియజేయటమే మనం జగనన్నకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. మనకు ఆయన గౌరవం ఇచ్చి మనని ఈ పొజిషన్లో పెట్టినందుకు మనం ఆయనకి రిటర్న్ గిఫ్ట్గా అది చేయాలని కూడా అందరినీ కోరుకుంటున్నాను. అండ్ కళ్యాణి గారు ఎప్పుడు పిలిచినా కూడా మహిళా కార్యక్రమాల కోసం, మహిళ కోసం నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను, వస్తాను, ఫైట్ చేస్తాను. మీరు ఎవ్వరు కూడా భయపడని అవసరం లేదు. ఇద్దరం కూడా ఏ కార్యక్రమం ఎక్కడ చేయాలనుకున్నా కూడా మీరు పిలిస్తే మహిళా నాయకురాలుగా ఎదగటమే కాకుండా మహిళల కోసం అటు అసెంబ్లీలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు తను శాసన మండలిలో ఫైట్ చేస్తూనే ఉన్నాం. అలాగే ఇప్పుడు అక్కడ అవకాశం లేదు కాబట్టి బయట చేస్తున్నాం. సో బయట చేసినా లోపల చేసినా మన ఫైటే. మహిళా శక్తి మామూలుది కాదు, తగ్గేదే లేదు. సో మనకున్న ఈ శక్తిని మనం ఒక కమిటీల రూపంగా ఇప్పుడు వేశారు. ఇంకా ఎవరైనా లేకపోతే వాళ్ళందరినీ కూడా కమిటీల్లోకి తీసుకురండి, ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో, యాక్టివ్గా ఉండాలనుకుంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పగిద్దాం. కొందరు చదువుకున్న వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే వాళ్ళకి ఆ సైడ్కి పంపిద్దాం. కొందరు ధైర్యంగా ఉండి మేము మాట్లాడగలమంటే వాళ్ళకి క్లాసెస్ ఇచ్చి ఎలా మాట్లాడాలి, ఏ ఇష్యూ మీద ఎలా స్పందించాలి అని వాటికి కూడా మనం వర్క్షాప్స్ పెట్టుకుందాం.
అలాగే ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ఇమీడియట్గా మనం ఒక టీమ్ని రెడీ చేసుకుంటే ఇంకా మనకున్నది 3 years. సో ఎప్పుడు లోకల్ బాడీ వస్తుందో తెలియదు, మళ్ళీ మెయిన్ ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ 3 yearsని మనం సద్వినియోగపరచుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద్వారా ముందుకు వెళ్ళి జగనన్నని మళ్ళీ సీఎం స్థానంలో కూర్చోబెట్టాలి. ఓకే, మరి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మనకి జగనన్న అండగా ఉన్నాడు కాబట్టి మనం సంతోషంగానే ఉన్నాం. అండ్ ఈరోజు ఎనర్జెటిక్గా అందరూ ఉన్నాం. కానీ రాష్ట్రంలో ఉన్న మహిళలు కూటమి ప్రభుత్వం వల్ల చాలా కష్టాలు పడుతున్నారు, చాలా బాధలు పడుతున్నారు, చాలా అవమానాలు పడుతున్నారు. సో వాళ్ళని కాపాడటమే మన మిషన్గా ఈరోజు మనం అందరం ప్రతిజ్ఞ చేసుకుందామని మరోసారి అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణి గారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్.